నిన్న రాత్రి మళ్ళీ గంగా ఫ్రెండ్ శృతితో మాట్లాడాను కాశీ. నువ్వు కోప్పడతావని కొన్ని విషయాలు చెప్పకుండా దాచింది. ఏమైంది కాశీ? అదేమిటంటే అభిమన్యు నాన్న వాళ్ళ ప్రేమని ఖచ్చితంగా అంగీకరించారు. అందువల్ల వాళ్ళు కోర్ట్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేయడానికి చూసారా? నా ఆఫీస్ పని మీద నేను లక్నోకి వెళ్తున్నాను. నేను రావడానికి ఖచ్చితంగా మిడ్ నైట్ అవుతుంది. నువ్వు కోర్టుకు వెళ్ళి దీని గురించి విచారణ చెయ్యి. అది గనక నిజమే అయితే గంగని కనిపెట్టడానికి మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. సరే. సార్, పెళ్లి జరిగే వాళ్ళది కొంచెం డీటెయిల్స్ కావాలి. మీరు వెళ్ళండి, మళ్ళీ రేపు మార్నింగ్ రండి. సార్, పెళ్లి జరిగే వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్స్ కావాలి. మీ వయసు ఎక్కువే ఉన్నట్టుంది. మరి ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుందేంటి? సార్, 20 వయసు అవుతుంది. నా చెల్లి గంగా. తనకి పెళ్ళైందా లేదా అని కొంచెం చూసి చెప్తారా? సరే సరే, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళిపోండి. సార్, నా చెల్లి 3 రోజులుగా కనపడట్లేదు సార్. కొంచెం చూసి చెప్పండి సార్. కనపడకపోతే నన్నేం చేయమంటావు? నేనేమైనా దాచిపెట్టానా? కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకూడదు. బయలుదేరు బయలుదేరు బయలుదేరు. ఇదిగో చూడండి, నా చెల్లి కనపడట్లేదు. నా చెల్లి కోసం ప్రాణాన్ని ఇస్తాను, ప్రాణాన్ని తీస్తాను. మరి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వండి, లేకపోతే అవన్నీ చెప్పడం కుదరదు. వెళ్ళు. ఆవిడ పేరేంటో చెప్పండి సార్. గంగా చౌదరి. ఇదిగో ఉంది, గంగా చౌదరి. 5 రోజుల క్రితం పెళ్లికి అప్లికేషన్ పెట్టుకున్నారు, కానీ ఇంకా పెళ్లి జరగలేదు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి? మీరు తిరిగి వచ్చారన్నా? ఎక్కడికన్నా? మీ యజమాని కలవాలి. వద్దన్నా, మీరు అనవసరంగా ప్రాబ్లం చేయొద్దన్నా. నా పని పోతుందన్నా, చెప్పేది వినండి అన్న. అన్నా, ఎవడు వీడు? ఎవరో అర్థం కాలేదు సార్, మిమ్మల్ని చూడాలంటున్నాడు. సార్, మీ అబ్బాయి నా చెల్లి కలిసి చదువుతున్నారు సార్. అది మాత్రం కాదు, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నీ పేరేంటన్నావు? సార్, కాశీ. ఇలా చూడు కాశీ, నా కొడుకు ఒంట్లో పారుతున్నది నా రక్తం. అందువల్ల వాడు ఇలా దిక్కులేని అమ్మాయిని లవ్ చేయడు. ఏంటి, మా మనుషులా కనపడలేదా? మేము దిగి పని చేయకపోతే మీలాంటి మనుషులు స్వర్గానికి వెళ్ళలేరు, నరకానికి వెళ్ళలేరు. బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇదిగో చూడండి సార్, మీ దగ్గర నేను గొడవ పడడానికి ఇక్కడ రాలేదు. నా చెల్లి 2-3 రోజులుగా కనపడట్లేదు సార్. మీ అబ్బాయి అభిమన్యుతో పాటు వెళ్ళి పెళ్లి చేయడానికి ట్రై చేశారు సార్ వాళ్ళు. అభిమన్యుకి తెలుసు నా చెల్లి ఎక్కడ ఉందో అని. నా కొడుకు ఇప్పుడు లీవ్లో ఉన్నాడు, మసూరికి వెళ్ళాడు, రావడానికి వారం అవుతుంది. వాడు రాగానే ఏంటి ఏదని అడిగి నేను చెప్తాను. సార్, ఇంటి పరిస్థితి అసలు బాలేదు సార్. 1 వారం నేను తట్టుకోలేను సార్. నా చెల్లి ఎక్కడో తెలియాలి సార్. ఆఫ్టర్ ఆల్ నీకు నేను జవాబు చెప్పాలా? నీ అవసరం ఏంటో నాకు బాగా అర్థమైంది. నీ చెల్లి ఇంకో కుక్కతో ఊరు మీద పడి తిరుగుతోంది. ఆ నింద నా కొడుకు మీద వేద్దామని చూస్తున్నావా? ఏ బల్వన్, చాలా మంచి చోట్ల మాట్లాడుతూ నేను కొట్టిని తోడు నేను ఇప్పుడు నదికి వెళ్తున్నా. 2 పాడి రెడీగా పడతాను. నా చెల్లికి మాత్రం ఏదైనా జరిగితే అబ్బా కొడుకు ఇద్దరిని ప్రాణాలతో కాల్చేస్తాను. వెళ్తాను రా.
హలో. నేనే మాట్లాడుతున్నా. కాశీ, ఏదైనా న్యూస్ తెలిసిందా? తను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేసింది అభిమన్యుతో. అయితే ఆలోగా మన అభిమన్యుని త్వరగా కనిపెట్టాలి. తను ఇంటికి వెళ్ళాను. తన నాన్న చాలా ఓవర్గా మాట్లాడాడు. కొంచెం కూడా మర్యాద లేదు. మరి అభిమన్యు ఏదో మసూరికి వెళ్ళినట్టు చెప్తున్నాడు, హాలిడేకి. అయితే గంగా తనతోనే ఉండుంటుంది. మనం మసూరికి వెళ్ళి చూద్దాం. సరే. హాయ్. Hi, how can I help you? యాక్చువల్లీ వీఆర్ లుకింగ్ ఫర్ అవర్ ఫ్రెండ్ అభిమన్యు. అభిమన్యు పాండే. ఆయన ఈ హోటల్లోనే ఉన్నారా అన్నది చెప్పగలరా? యాక్చువల్లీ సారీ మేడం, హోటల్లో స్టే చేసే కస్టమర్ డీటెయిల్స్ బయటికి చెప్పడానికి కుదరదు మేడం. ఇలా చూడండి, నేను ఒక జర్నలిస్ట్. అంతేకాదు అభిమన్యు మా ఫ్రెండ్ కూడా. రేపు ఆయన బర్త్డే, అందుకే ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజ్? యా. మ్యామ్ ప్లీజ్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి. లెట్ మీ చెక్ ద రికార్డ్స్. అభిమన్యు పాండే? అవును. అతను ఇక్కడే స్టే చేస్తున్నారు, రూమ్ నంబర్ 605. అతనితో పాటు ఇంకో మేడం కూడా ఉన్నారు. వెల్కమ్. అదెవరై ఉంటారు? చెప్పండి. గంగా ఎక్కడ? ఏ గంగా? ఎవరండి మీరు? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? గంగా ఎక్కడో అడిగాను. మీరు చెప్పే గంగా మంగా ఎవరో కూడా తెలియదు. చెప్పరా గంగా ఎక్కడా? మీరు అడిగే ఎలాంటి గంగా నాకు తెలియదు. ఇక్కడేం జరుగుతోంది? నా చెల్లినే మోసం చేస్తావా? నన్నే మోసం చేస్తావా? కాశీ, కాశీ ఆగు. కాశీ! నాకు నిజంగానే తెలీదు. చావు గురించి